ఇప్పుడు అందరూ కూడా సినిమాలు రిలీజ్ అయిన 1 మంత్‌లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి కదా! ఓటీటీలో చూద్దాంలే అన్న ఆలోచనతో ఉంటున్నారు. ఈ 'వదల' సినిమా థియేటర్‌కే వెళ్లి ఎందుకు చూడాలి? ఒకవేళ చూడకపోతే ప్రేక్షకులు ఏం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? టీవీకి, థియేటర్‌కి. గుడ్ క్వశ్చన్. అల్టిమేట్లీ నాకు తెలిసి ఓటీటీలోనే ఇది డెఫినెట్గా హ్యూజ్ అవుతుంది. బికాస్ థియేటర్స్ ది ప్రాబ్లమ్ ఇస్ ద బ్రింగింగ్ ద ఆడియన్స్ ఇన్. నంబర్ 1 ప్రయారిటీ ఇప్పుడు ఇన్ని సినిమాలు సంవత్సరానికి 300 సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఐ డోంట్ నో ఫిగర్. అంటే 1 ఫిల్మ్ పర్ డే అఫోర్డ్ చేయగలిగింది 1 ఫిల్మ్ ఇన్ అ మంత్. సో మిగతా సినిమాలకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అన్లెస్ యూ రియలీ పుల్ దెమ్. అది సౌండ్ చేయాలి. ఆ సౌండ్ చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు కెపాసిటీ ఉండాలి ప్రొడ్యూసర్కి. అండ్ అంత చేసినాక కూడా ట్రైలరు టైటిల్ నచ్చకపోతే రారు. అవును. సో ఇట్స్ అ ఛాన్స్ వీ హావ్ టు టేక్. అయితే నేనేం చెప్తానంటే ఈ సినిమాలో ట్రైలర్ చూస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అది మనం ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తే ఆ ఫీల్ రాదు. థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అండ్ ఆ లొకేషన్స్ కానీ, ఆ డార్క్ ఇది కానీ, ఆ థ్రిల్లింగ్ కానీ మనం థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. సినిమా థియేటర్లో చూడాలంటే బికాస్ ఆఫ్ చోటాకి నాయుడు చూడాలి. బికాస్ ఆఫ్ హిస్ ఫ్రేమ్స్ అండ్ లైటింగ్. ఎస్. ఆ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ లో మీరు రిలీజ్ చేసిన ట్రైలర్ లో కార్తిక్ ఒక రకమైన సస్పెన్స్, ఇంకో కొంచెం రొమాంటిక్ ఇది ఏంటి అసలు అది ఎక్కడొస్తుంది? ఓ మొత్తం ఫిలిం అంతా అదే రకమైన మ్యూజిక్ వెళ్తూ ఉంటుందా? హీరోయిన్ వచ్చినప్పుడు మాత్రం దట్ ఈస్ వాట్ ఎమోషన్స్ మిక్స్డ్ ఉంటుంది దీంట్లో. ఓకే. అది ఎలా మ్యూజిక్ క్యారెక్టర్ని బట్టి మ్యూజిక్ చేంజ్ అవుతుంది. ఆ క్యారెక్టరైజేషన్ కూడా మారుతూ ఉంటుంది. నా నడక మారుతూ ఉంటుంది. నడకని బట్టి మళ్ళీ మ్యూజిక్ మారుతూ ఉంటుంది. అంటే వైఫ్ దగ్గర ఒకలా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఎవరికాళ్ళకే థీమ్ ఉండాలి. మారిపోతూ ఉంటుందా బాడీ లాంగ్వేజ్? బాడీ లాంగ్వేజ్ మారినంటే మ్యూజిక్ మారాల్సిందే. అది పాపం కార్తిక్ చాలా కష్టపడి చేశాడు. డన్ అ గుడ్ జాబ్. అండ్ లిరిక్స్ కూడా అన్నీ కూడా చెప్పగానే ఓకే అయిపోయిన ట్యూన్స్. అయితే మాకు కొంచెం దేనికన్నా రిలేటెడ్గా అనిపిస్తుందా అంటే ఫ్యామిలీ సర్కస్లో ఇలాగే మీ ఇద్దరి మధ్యలోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఒక సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. మీ విషయానికి వస్తే మిస్ అమ్మ సినిమాలో మీ ఇద్దరి మధ్యలోకి భూమిక ఎంట్రీ అవుతుంది. ఆ అమ్మాయి నుంచి భర్తను కాపాడుకోవడానికి ఒక స్టోరీ రన్ అవుతుంది. ఈ రెండింటికి నాకు రిలేట్ అవుతుంది ఈ సినిమా. కొంచెం ఉంటుందా అది? మీకు ఫ్యామిలీ సర్కస్ అసలు మిక్స్ అవ్వదు అంటే డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో ఎవరో ఒకళ్ళు రావచ్చు, డిస్టర్బెన్స్ రావచ్చు. బట్ ఆ డిస్టర్బెన్స్ ఈ డిస్టర్బెన్స్ ఒకటి కాదు. ఇది అంతకు మించి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు రీసెంట్ జెన్జీకి బాగా కరెక్ట్ అయ్యే టైప్ స్టోరీ ఇది.